ఎందుకు ఎందుకు నేనంటే నీకు అంత కోపం? నేనేం తప్పు చేశాను చెప్పు. ఏడేళ్లకి అమ్మ ప్రేమని దూరం చేశావు. అందుకని నాకొచ్చే అత్తగారు అమ్మలా ప్రేమని పంచాలనుకున్నాను. అలా కోరుకోవడం నేను చేసిన తప్ప? 3వ తరగతిలో ఆగిపోయిన చదువుని 3 ముళ్ళు వేసే నా భర్త నాతో పూర్తి చేయించాలని, అందుకు మాస్టరే నా భర్త అయితే బాగుంటుంది అని కలలు కన్నాను, నిన్ను కోరుకున్నాను. అది నేను చేసిన తప్ప? చెప్పు. ఈ రోజు నువ్వు చెప్పాలి, నేను వినాలి. జీవితాంతం తోడుగా ఉంటానని చెప్పి మోసం చేసిన మోసగాడి చేతిని ఈ చేత్తో పట్టుకున్నాను. అసలు నాకు మాస్టర్ అని అబద్ధం ఎందుకు చెప్పాడు? నిజంగా ప్రేమించేవాడు ప్రేమించిన అమ్మాయికి ఎలాంటి విషయంలో కూడా అబద్ధం చెప్పడు. అలాంటిది నేను పెళ్లి చేసుకుంటే మాస్టర్ని చేసుకోవాలి అనుకుంటున్నానని తెలిసి కూడా అబద్ధం చెప్పాడు. అంటే తను నన్ను నిజంగా ప్రేమించలేదు. తన ప్రేమంతా అబద్ధం, అబద్ధం, అబద్ధం. అంతేగా నేనే పిచ్చిదానిలా నమ్మాను. ఎందుకు ఎందుకు అందరూ కలిసి నా కలల్ని నాశనం చేశారు? నా కలలన్నీ కలలుగానే మిగిలిపోవాల్సిందేనా? పేదింటికి వెళ్ళినా నా కూతురు కోరుకున్న వాడితోనే పెళ్లి చేశాను. అత్తారింట్లో అమ్మ లాంటి అత్తమ్మ ఉంది, ఆనందంగా ఉంటుంది అని
మా నాన్న నా విషయంలో కొంచెం ఆనందంగా ఉన్నారు. ఆయన నేను చూసిందంత అబద్ధమని, మోసపోయామని, నా జీవితం నాశనం అయిందని తెలిస్తే మా నాన్న ఎలా తట్టుకోగలరు? అసలే హార్ట్ అటాక్ వచ్చింది. ఇప్పుడు నా బాధని నేనెవరితో పంచుకోవాలి? నా విషయం పొరపాటున మా నాన్నకి తెలిస్తే నాన్న కూడా నాకు దూరం అయిపోతారు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నాకే అర్థం కావడం లేదు. ఈ క్షణాన్ని నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ప్రేమని నటిస్తూ నమ్మిన వారిని ఇలా తడిగుడ్డతో గొంతు కోసే మనుషులుంటారని నేను అస్సలు ఊహించలేదు. ఇంకా నా జీవితంలో నాకంటూ ఏం మిగిలింది? ఈ కన్నీళ్ళు తప్ప. లేదు, నేను ఇలా ఏడుస్తూ కూర్చోవడం కరెక్ట్ కాదు. ఎందుకు ఇలా చేశారని వెళ్ళి అత్తయ్యని ఆయన్ని నిలదీస్తాను. వదిలిపెట్టను. ఇంతలా నన్ను ఎలా, ఎందుకు మోసం చేయాలనిపించింది అని అడిగేస్తాను. ఇందు, ఏంటమ్మా? అన్నయ్య వదిన వాళ్ళు ఎక్కడికైనా వెళ్తున్నావని నీకేమైనా చెప్పారా? నీకు చెప్పకుండా నాకెందుకు చెప్తారమ్మా? ఎప్పుడు ఎక్కడికి చెప్పకుండా వెళ్లరు. అలాంటిది వెళ్ళి ఇంతసేపైనా ఫోన్ కూడా చేయలేదు. గణపతి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఉంది. నాకేం అర్థం కావట్లేదు. అమ్మా, నువ్వు అనవసరంగా కంగారు పడకు. వచ్చేస్తారులే. వచ్చాక గట్టిగా చెప్పు, ఇంకెప్పటిలా చేయకండి అని. అమ్మా నిధి, అత్తయ్య, నీకేమైనా వెళ్తున్నప్పుడు చెప్పారా అమ్మా? చెప్తే మీరింత కంగారు పడుతుంటే చెప్పకుండా ఎలా ఉంటాను అత్తయ్య? ఆయన ఏదో పని మీద వెళ్ళుంటారులేండి. ఆబ్దికమైన దగ్గర నుంచి శ్రీశైలం బాబాయ్ కూడా కనిపించడం లేదు. నిజమే అంటే ముగ్గురు కలిసి ఎక్కడికైనా వెళ్ళుంటారు అత్తయ్య. నిధి, ఏమీ అనుకోకుండా ఒకసారి మీ ఇంటికి ఫోన్ చేసి కనుక్కో. మీ నాన్నగారిని చూడటానికి ఏమైనా వెళ్ళారేమో. అలాగే అత్తయ్య. అత్తయ్య గారు, సిగ్నల్ సరిగా లేనట్టున్నాయి. బయటికి వెళ్ళి మాట్లాడొస్తాను. హలో నిధి. వదినా, ఏంటక్కడ పరిస్థితి? విద్యా, గణపతి, శ్రీశైలం ముగ్గురు ఇంకా ఇంటికి రాలేదు.
మన ఇంటికి ఏమైనా వచ్చిందా? తను మోసపోయానని తెలిసిన తర్వాత ఏం మొహం పెట్టుకుని ఇంటికి వస్తుంది చెప్పు? శ్రీశైలం గురించి పక్కన పెడితే విద్యా గణపతి ఇంటికి తిరిగొస్తారంటావా? విద్యా కలల ప్రపంచం కుదేలైపోయింది. గణపతి పచ్చి మోసగాడని తెలిసింది. ఏ బావిలోనో ఆ ఊరి చెరువులోనో దూకుంటుంది. రేపొద్దునికి శవమై పైకి తేలుతుంది. రేపొద్దున నువ్వు నేను 2 కర్చీఫ్లు పట్టుకుని ఏడుస్తున్నట్టు పైకి నటిస్తూ లోపల ఆనందపడదాం. అవును, విద్య సంగతి సరే, మరి గణపతి ఏమైనట్టు? 1 విద్యకి ఎదురెళ్ళుంటే విద్యకొచ్చిన కోపానికి గణపతి తల పగలగొట్టుంటుంది. పుటుక్కున పోయుంటాడు. లేదా విద్యని మోసం చేశాడని మీ నాన్నకి తెలిస్తే దారుణంగా చంపేస్తాడని చెప్పేసి ఎక్కడికైనా పారిపోయి ఉండొచ్చు. దీనంతటికీ మూల కారణం శ్రీశైలం కాబట్టి ఆ శ్రీశైలం కూడా భయంతో తాగి ఎక్కడో పడిపోయి ఉండొచ్చు. అంతే అంటావా వదినా? అంతే. ఎక్కువ ఆలోచించకుండా నువ్వు హాయిగా ప్రశాంతంగా నిద్రపో. అలాగే వదినా. ఈ రోజుతో విద్య గణపతిల చాప్టర్ క్లోజ్. అమ్మ నిధి, మీ ఇంట్లోనే ఉన్నారట్నా? లేదత్తయ్య, అసలు ఇంటికే రాలేదంట. మా వదిన చెప్పింది. ఇంకెక్కడికి వెళ్ళుంటారు? అత్తయ్య వచ్చేస్తారులేండి, మీరు కంగారు పడకండి. మనం భోజనం చేద్దాం పదండి. అసలే మీరు టాబ్లెట్స్ కూడా వేసుకోవాలి కదా. మీరెళ్ళి తినండమ్మా, నేను వాళ్ళొచ్చాక తింటాను. అలా అయితే మీరు తిన్నట్టే. అదేంటమ్మా అలా అన్నావు? అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలీదు, ఏ టైంకి వస్తారో తెలీదు. అలాంటి వాళ్ళ కోసం మీరు ఎంతసేపు ఎదురు చూస్తారు చెప్పండి? పర్వాలేదులే, మీరు వెళ్ళండి. ఇందు, వదిన్ని తీసుకెళ్ళు. అలాగే అమ్మా. వదినా రా. ఎక్కడికి వెళ్ళుంటారు? నవ్వుతూ ప్రేమని కురిపిస్తూ నటిస్తూ మీరు మాస్టారు అని నన్ను భలే మోసం చేశారు. నన్నెందుకు మోసం చేయాలనిపించింది? గురువు అనేది పవిత్రమైన వృత్తి. అలాంటి వృత్తిని అడ్డం పెట్టుకుని ఒక ఆడపిల్లని ఎలా మోసం చేయాలనిపించింది? అమ్మ దూరమైన తట్టుకున్నాను, నాకిష్టమైన చదువు దూరమైన భరించాను. కానీ మీరు చేసిన మోసాన్ని మాత్రం భరించలేకపోతున్నాను. పిచ్చి దానిలా మాస్టారు మాస్టారు అంటూ మీ వెంట తిరిగానే. ఒక్కసారైనా నేను మాస్టర్ని కాదు, విద్య అబద్ధం చెప్పానని నాకు చెప్పాలనిపించలేదా? మీరు మంచివారు, మనసున్నవారు అని, నా భర్తగా దొరకడం నా అదృష్టం అని ఎన్ని వేల సార్లు అనుకున్నానో నాకు తెలుసు. ఇదంతా ఎందుకు చేశారు? ఆస్తి కోసమా? అడిగితే మా నాన్న ఇచ్చేవారు కదా.
లేదంటే నా మీద మీకేమన్నా పగుందా? ఉంటే నా మెళ్ళో తాళి కట్టే బదులు ఊరి తాడు బిగించి చంపేయాల్సింది. నువ్వు కాదు విద్య చావాల్సింది. నేను చేసిన తప్పే. నన్ను చంపే విద్య, చంపే. నీ వల్ల నా గుండె ముక్కలవ్వడమే కాదు, నిజం తెలిస్తే నా కూతురు జీవితం ఇలా అయిపోయిందేంటి భగవంతుడా అని గుండె పగిలి చనిపోతారు మా నాన్న. నిన్ను చూడాలన్నా ముట్టుకోవాలన్నా నాకు అసహ్యంగా ఉంది. నిన్నే కాదు, అత్తయ్యని చూడాలన్నా మాట్లాడాలన్నా అసహ్యంగానే ఉంది. విద్య, అయినా సరే వెళ్తాను. కళ్ళల్లో కళ్ళు పెట్టి నా మనసులో బాధని చూడమని అడుగుతాను. మంచివారిగా నటిస్తూ మీ అబ్బాయితో కలిసి మీరొక ఆడపిల్ల జీవితాన్ని ఎలా నాశనం చేయగలిగారని అడిగేస్తాను. నువ్వు వెళ్ళేది మా అమ్మని అడగడానికి కాదు విద్య, మా అమ్మని చంపేయడానికి. వెళ్ళు విద్య, వెళ్ళి మా అమ్మకి నిజం చెప్పి నువ్వే నోట్లో తులసి నీళ్ళు పోసాయి. మీ నాన్నకి నేను మాస్టర్ని కాదని నిజం తెలిస్తే చనిపోతారని ఎలా భయపడుతున్నావో నేను అదే భయంతో మాస్టర్ అని అబద్ధం ఆడాల్సి వచ్చింది విద్య. మా అమ్మకి ఎలా ఉంది? ఆల్రెడీ తను హార్ట్ పేషెంట్. మీరెంత కేరింగ్ గా చూసుకోవాలి. షాక్ కి గురయ్యే విషయాలు అస్సలు చెప్పకూడదు. గణపతి, నీకేం కాలేదుగా? పోలీసులు నిన్ను అరెస్ట్? లేదమ్మా, అరెస్ట్ చేసింది వేరే గణపతి మాస్టర్ని. అదే భయంతో అబద్ధంలోనే బతుకుతున్నాను. నన్ను నమ్మించడానికి ఇదో కొత్త నాటకమా? నేను చెప్తున్న నిజం విద్య. నువ్వు అబద్ధాలు ఆడేవాడివని నాకు చిన్నప్పుడే తెలుసు. అప్పుడే నీ చెంప పగలగొట్టాను. ఇంటి నుంచి అన్నం తెచ్చుకున్నావు, స్కూల్ నుంచి సున్నా తెచ్చుకున్నావా అని అడిగితే పాస్ అయ్యానని అమ్మకు అబద్ధం చెప్తానుగా. అబద్ధాలు ఆడడం మానేసుంటావనుకున్నాను, కానీ ఇప్పటికీ నువ్వు అదే అబద్ధాలు ఆడుతున్నావని నేను తెలుసుకోలేకపోయాను. అమ్మకి ఎవరైనా అబద్ధం చెప్తారా? అందుకే నీకు చదువు రాదు. వీళ్ళైనా నిజం చెప్తే 2-3 రోజులు బోన్ చేయదు మా అమ్మ. నేను అది చూడలేను. అయ్యో, కొట్టినందుకు సారీ రా. పర్లేదులే. సరే, ఒక పని చేద్దాం. రేపటి నుంచి స్కూల్కి రోజు 1 గంట ముందురా. నేను కూడా వస్తాను. చందమామ కథల్లా నేను నీకు అర్థమయ్యేలా పాఠాలు చెప్తాను. అప్పుడు నీకు కూడా 100కి 100 మార్కులు వస్తాయి. అప్పుడు మన ఇద్దరిని విద్యా గణపతి అంటారు. నిజంగా
చేస్తావా? ప్రామిస్? ప్రామిస్. అంటే నువ్వు చిన్నప్పటి విద్యవా? అవును. అమ్మకు అబద్ధం చెప్తాను అని నువ్వన్నప్పుడు నీ చెంప పగలగొట్టి అబద్ధం ఆడడం తప్పు అని చెప్పిన విద్యని 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 విద్యని